మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మా కృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని కాపాడి మనల్ని పోషించి మరొక దినంలో మనల్ని ప్రవేశింపజేసిన దేవాతి దేవునికి మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరొక హృదయకాలంలో దేవుని గణపరచడానికి, దేవుడిని స్తుతించడానికి దేవుడిచ్చిన సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఎంతో మంచిది. నా ప్రాణమా యెహోవాని సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములను దేనిని కూడా మరొకడుదని వాక్యం తెలియజేస్తా ఉంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, హృదయ కలము దేవుని యొక్క వాక్యం ధ్యానించుకుందాము. యెషయా గ్రంథము 55వ అధ్యాయము మొదటి వచనం నుంచి 5వ వచనం వరకు వాక్య భాగాన్ని ధ్యానించబోతా ఉన్నాము. యెషయా గ్రంథము 55వ అధ్యాయము మొదటి వచనం నుంచి 5వ వచనం వరకు వాక్య భాగాన్ని హృదయ కాలం ధ్యానించబోతా ఉన్నాము. ఈ యొక్క అంశము చూసినట్టయితే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ఇన్విటేషన్ టు ది థ్రస్టీ, మరి దప్పికొన్న వారికి ఈ యొక్క ఇన్విటేషన్ అనేది ఇవ్వబడింది అనే మాట హృదయ కాలపు దేవుడు తన వాక్యము ద్వారా మనందరితో మాట్లాడుతున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మొదటి వచనం చూసినట్టయితే, దప్పికొని వారులరా నీళ్ళెద్దకు రండి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దప్పికొని వారులరా నీళ్ళెద్దకు రండి. మనం దేవుని దగ్గరికి రావడం నేర్చుకోవాలని ప్రాముఖ్యమైన మాటని హృదయకాలం ధ్యానించబోతాను. మొదట మనం ఏం చేయాలంటే దేవుని దగ్గరికి రావాలనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. వికామ్, మొదటగా దేవుని దగ్గరికి మనం రావాలి. రెండోది చూసినట్టయితే వినాలి. మొదటిది దేవుని దగ్గరికి రావడము, రెండోది వినడము, మూడోది సిక్ అండ్ కాల్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో మనల్ని కనపరుచుకొని దేవుని వెతికి దేవుని సన్నిధిలో మనం దేవుని దగ్గరికి వచ్చి దేవుని మాటలు శ్రద్ధగా వినడం నేర్చుకోవాలి. మొదట దేవుని దగ్గరికి రావాలి, రెండోది వినాలి, మూడోది అండ్ కాల్ ఆఫ్ గాడ్ అనే మాట జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు పిలిచిన మాటకు లోబడి దేవుని చిత్తానుసారంగా జీవించాలనేది ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. మొదటి మాట చూసినట్టయితే, దప్పికొని వార్లరా నీళ్ళెద్దకు రండి, లూకరు లేని వార్లరా మీరు వచ్చి కొని భోజనం చేయండి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఆహారం గురించి కూడా దేవాతి దేవుడి మాటలు ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. మనం చూసినట్టయితే, రూకలు లేని వార్లరా మీరు వచ్చి కొని భోజనం చేయండి. రండి, రూకలు లేకపోయినను ఏమీ లేకపోయినను ద్రాక్షరసం పాలులో పాల్గొనండి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఒకవేళ మీ దగ్గర ఏమీ లేకుండా కానీ దేవుని సన్నిధికి రావడం నేర్చుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. యోహాను సువార్త చూసినట్టయితే 4వ అధ్యాయం 14వ వచనంలో చూసినట్టయితే, నేను వానికి ఇచ్చే నీళ్లు నిత్య జీవమునకు వానిలో ఊరట నిండి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుడిచ్చే నీళ్లు త్రాగిన వారు ఎన్నడూ కూడా దప్పికొనుడని యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీతో ప్రభు అయిన యేసుక్రీస్తు మాట్లాడిన మాటలు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం దేవుని దగ్గరికి రావడం నేర్చుకొని దేవుని మాటను శ్రద్ధగా విని ఆ మాట ప్రకారం జీవించడం నేర్చుకున్నట్టయితే దేవాది దేవుడు నిత్య జీవాన్ని మనకిస్తున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నారు. రండి, రూకలు లేకపోయినను ఏమీ ఇవ్వకపోయినను ద్రాక్ష రసంలో పాలు కొనుక్కొనండి. ఒకవేళ మీ దగ్గర ఏమీ లేకున్నా కానీ దేవుని మందిరానికి వచ్చి దేవుని సన్నిధిలో మిమ్మల్ని కనపరుచుకొని దేవుడు చేసిన మేలన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకొని దేవుని దగ్గరికి రావడము, వినడము, అలాగే చూసినట్టయితే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల దేవుని యొక్క సిక్ వెతకాలి. దేవుని వెతకడం ప్రారంభించాలి. అలాగే చూసినట్టయితే అండ్ కాల్ ఆన్ గాడ్, దేవుని యొక్క పిలుపుకు లోబడి దేవుని చిత్తానుసారంగా జీవించాలనేది దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుందనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. ఒకవేళ మీరు రూకలు లేకపోయినా ఏమీ ఇవ్వకపోయినా కానీ ద్రాక్ష రసంలో పాల్గొనండి. దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని పొందుకుంటూ దేవుని సన్నిధిలో మనల్ని మనం కనపరుచుకుంటూ దేవుని గణపరచవలసిన సమయంలో దేవుని సన్నిధిలో మనం అందరం కూడా నిలవలసినదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే మొదటగా అంటుంది, దప్పిగొనులారా నీళ్ళ వద్దకు రండి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు, ఒక మాట చూసినట్టయితే కీర్తనలు చూసినట్టయితే 42వ కీర్తన చూసినట్టయితే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్టు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతున్నది. దిప్పి నీటి వాగుల కొరకు ఎలాగైతే ఆశపడుతుందో మనం కూడా దేవుని సన్నిధికి రావడానికి, దేవునిలో
గడపడానికి ఆశపడే బిడ్డలుగా ఉండాలి. ఆశపడే హృదయాలను దేవుడు తృప్తిపరచును గాక. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతుంది. అదే రీతిగా మనం కూడా దేవుని సన్నిధిలో దేవుని యొక్క మందిరం చూడాలని, దేవుని మందిరంలో మనము నిలవాలన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్టు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతున్నదే. మన ప్రాణము దేవుని సన్నిధిని చూసడానికి ఆశపడాలి. దేవుడు చేసిన మేలుని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి మనం దేవుని మందిరంకి రావాలనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల దేవుని సన్నిధిలో మనల్ని మనం కనపరుచుకునే సమయమందు దేవుని సన్నిధిలో మనము దేవుడు చేసిన మేలనన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ, ఒకవేళ నీ దగ్గర ఏమీ లేకున్నా కానీ దేవుడు నిన్ను పిలుస్తూ ఉంటాడు. నీ దగ్గర ఒకవేళ ఏమీ లేకున్నా దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉంటాడు. దేవుని వాక్యం తెలియజేస్తుంది, చంటి పిల్లని తన తల్లైనా మర్చితే మర్చును కానీ నేను నిన్ను మరువను, నిన్ను నా అరచేతిలో చిక్కుకున్నానని దేవుడు మన మధ్యలో వాగ్దానం చేసి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ఒకవేళ అందరూ మర్చిపోతుండొచ్చు, ఎవరు నేను గుర్తుపెట్టుకోకపోవచ్చు, కన్న బిడ్డలు కూడా నేను గుర్తుపెట్టుకోకపోవచ్చు, రక్త సంబంధులు కూడా నేను గుర్తుపెట్టుకోకపోవచ్చు, అందరూ మర్చిపోవచ్చు. కానీ మన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎన్నడూ కూడా మనల్ని విడవడు, ఎడబాయుడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నారు. అలాగే 2వ వచనం చూసినట్టయితే యెషయా గ్రంథం 55వ అధ్యాయం 2వ వచనం, ఆహారం కొనిన దాని కొరకు మీరు ఎలా రూకలు చెల్లించెదరు? సంతోషించి కలుగజేసిన దాని కొరకు మీ కష్టార్జితం ఎందుకు వ్యయపరచెదరు? ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మీరు ఆహారం తిననప్పుడు ఎందుకు దానికి వెల చెల్లిస్తారు? అలాగే చూసినట్టయితే కిందేమన్నా సంతోషము కలగజేయ దాని కొరకు మీ కష్టార్జితం ఎందుకు వ్యర్థపరుచుతారు? ఒకవేళ సంతోషము మీకు కలగనప్పుడు ఎందుకు మీ కష్టార్జితాన్ని వ్యర్థము చేస్తారనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యేసయ్య తెలియజేసిన మాటలను జాగ్రత్తగా విని, ఆ మాటలను గైకొని, ఆ మాటలు శ్రద్ధగా విని మన హృదయానుసరంగా హత్తుకొని జీవించడము చాలా ప్రాముఖ్యమైనది. ఒకవేళ ఆహారము కొనని దాని కొరకు మీరు నూకలు ఎందుకు ఖర్చు పెడతారు? మీరు కొనని దాని కొరకు ఎందుకు ఖర్చు పెడతారు? అలాగే సంతోషం కలగచే దాని కొరకు మీ కష్టార్జితం ఎందుకు వ్యయపరుచుతారనే మాట జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఈ 2 ప్రశ్నలు చూస్తున్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు, కింద దేవుడు పలుకుతున్న మాట, నా మాట జాగ్రత్తగా ఆలోచించండి. దేవుడు సెలవిస్తున్న మాట, నా మాటను జాగ్రత్తగా ఆలోచించి మంచి పదార్థాలు భుజించుడి. హల్లెలూయా. దేవుడు తెలియజేసిన మాట, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మంచి ఆహారం. దేవుని మాటను జాగ్రత్తగా వినడం నేర్చుకోవాలి. దేవుడు తెలియజేసిన ప్రతి మాటను మన హృదయానుసరంగా హత్తుకొని జీవించడానికి దేవుని యొక్క సన్నిధిలో మనల్ని మనం కనపరుచుకుంటూ దేవుని మాటను జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థాలు భుజించండి. మీ ప్రాణంకు సారమైన దాన్ని సుఖించండి అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని మాట జాగ్రత్తగా వినాలి. ఆ విన్న మాటను మనం జాగ్రత్తగా గైకొనిచ్చు ఆ మాట ప్రకారం జీవించడం నేర్చుకోవాలి. అందుకే అంటున్నాడు కదా, నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థాలు భుజించండి. నా మాటను జాగ్రత్తగా ఆలకించి మంచి ఆహారంను భుజించండి. నేనే ఆహారంనని దేవుడు తెలియజేసిన మాట జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజ, నేనిచ్చి నీళ్లు త్రాగువాడు ఎన్నడూ కూడా దప్పికొనడు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి మనం దేవుని మాటను జాగ్రత్తగా విని మీ ప్రాణంను సారమైన దాని యందు సుఖము ఇవ్వండి అని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అలాగే ఇంకొక మాట చూసినట్టయితే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనము దేవుని మాట విని ఆ మాట ప్రకారం జీవించాలి. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినినేడలా మీరు బ్రతుకుదురు. హల్లెలూయా. దేవుని మాట వినినేడలా మనం బ్రతుకుతాము. మనం చూస్తే కీర్తనలు చూసినట్టయితే 119వ కీర్తనలో ఒక మాట ఉంటుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల 119వ కీర్తన 50వ వచనం చూసినట్టయితే, నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధలో ఇది నాకు నెమ్మది కలగజేస్తుంది. దేవుని వాక్యము మనల్ని బ్రతికిస్తున్నది. ఈ హృదయ కలబరం సజీవులెక్కలు ఉండబట్టేది దేవుని కృప వల్లనే ఉన్నాము. ఎందుకంటే దేవుని వాక్యము మనల్ని బ్రతికిస్తుంది. నా బాధలో ఇది నాకు నెమ్మది కలగజేస్తుంది.
మన బాధలలో దేవుని వాక్యము మనకు నెమ్మది కలగజేస్తుంది. అలాగే 119 కీర్తన 105 వచనం చూసినట్టయితే, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, చెవియొగ్గి దేవుని మాట వినాలి. దేవుని మాట వినడైతే మనం బ్రతుకుతాము అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అందుకే 119, 50, 119, 105 వచనంలో ఈ 2 మాటలు చూస్తున్నట్టయితే, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజ, నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధలో ఇది నాకు నెమ్మది కలుగజేయుచున్నది. అలాగే చూసినట్టయితే, నీ వాక్యం నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. మన త్రోవకు ఏది వెలుగై ఉన్నదంటే దేవుని వాక్యము వెలుగై ఉన్నది. అందుకే వాక్యం తెలియజేసిన మాట ఏంటంటే, చెవియొగ్గి దేవుని యొక్క మాట వినాలి. చెవియొగ్గి నా దగ్గర రండి. దేవుడు పిలుస్తూ ఉంటాడు మన అందరినీ కూడా దేవుని మాటలు వినడానికి. జాగ్రత్తగా మనల్ని మనం పరిశోధించుకొని దేవుడు తెలియజేసిన మాటను జాగ్రత్తగా వినాలి. దేవుని వాక్యం అంటుంది, మీరు వినినెడలా మీరు బ్రతుకుతురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని మాట వినడానికి చెవియొగ్గి దేవుని దగ్గరికి రావాలి. అలాగే చూసినట్టయితే, మీరు వినినెడలా మీరు బ్రతుకుదురు, దేవుని వాక్యము వినిడేలా మీరు బ్రతుకుదురు. అలాగే చూసినట్టయితే, నేను మీతో నిబంధన చేసేదను, దావీదుకు చూపిన శాశ్వతమైన కృప చూపెదను. దావీదుకు చూపించిన శాశ్వతమైన కృప దేవుడు మనకు చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం చేయవలసింది ఏంటంటే, దేవుని దగ్గరికి వచ్చి చెవియొగ్గి దేవుని మాట వినాలి. ఆ మాట వినినట్టయితే నువ్వు బ్రతుకుదవు. అలాగే చూసినట్టయితే, నీతో నేను నిబంధన చేసేదను. దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మనతో అందరితో కూడా దేవుని మాటను మనం విన్నట్టయితే దేవుడు మనతో ఒక నిబంధన చేస్తూ ఉన్నాడు. ఆ నిబంధన ఏంటంటే, దావీదుకు చూపించిన శాశ్వతమైన కృప మనకు చూపిస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఇరుదే కలవి బాటలిట్టు ప్రియ సహోదర సహోదరి, ప్రియ అక్క, ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, దేవుని మాట నువ్వు ఉన్నట్టయితే నువ్వు బ్రతుకుతావు. అలాగే దేవుడు నీతో ఒక నిబంధన చేయబోతా ఉన్నాడు. దావీదుకు చూపిన శాశ్వతమైన కృప మనందరికీ కూడా చూపించడానికి దేవుడు సిద్ధంగా ఉంటాడు. మొదట మనం రావాలి. దప్పిగొనిలారా నీళ్ళ వద్దకు రావాలి. నీళ్ళ వద్దకు వస్తేనే కదా మనం నీళ్ళు తాగగలుగుతాము. దేవుని దగ్గరకు వస్తేనే కదా నిత్య జీవాన్ని చూడగలుగుతాము. దేవుని వెతికినట్టయితేనే కదా మనం దేవుని కనుగొంటాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. వి కమ్, లిసన్, సిక్ అండ్ కాల్ టు ద గాడ్. రావాలి, వినాలి, వెతకాలి, దేవునికి ప్రార్థన చేయాలి. ఈ 4 మాటలు జ్ఞాపకం చేసుకోవాలి. మొదట రావాలి, రెండోది వినాలి, మూడోది వెతకాలి, నాలుగోది అండ్ కాల్ టు ద గాడ్, దేవునితో మాట్లాడాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మన జీవితంలో ఈ 4 కలిగి ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో మనల్ని మనం కనపరుచుకొని దేవుని గనపరచగలుగుతాము. మొదట రావడము, వినడము, వెతకడము, ఆ తర్వాత దేవునితో మాట్లాడడము. మొదట మనము చేయవలసింది దేవుని దగ్గరికి రావడమే. రెండోది వినాలి, వాక్యాన్ని వినాలి, శ్రద్ధగా వినాలి, అర్థము చేసుకోవాలి. మూడోది దేవుని వెతకాలి, నాలుగోది దేవునితో మాట్లాడాలి. ఈ 4 కలిగినప్పుడు మన జీవితంలో గొప్ప సంతోషము మనకు కలుగుతుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు దేవాది దేవుడు తెలియజేసిన మాట ఏదంటే, మీరు వినిడేలా మీరు బ్రతుకుదరు, నేను మీతో నిబంధన చేసేదను, దావీదుకు చూపిన శాశ్వతమైన కృప మీకు చూపించదను. దావీదు మహారాజుకు చూపించిన శాశ్వతమైన కృప దేవుడు మనకు చూపించబోతా ఉన్నాడు. దావీదు మహారాజు ఒకప్పుడు గొర్రెల కాపరి, అడవిలో ఒంటరిగా గొర్రెలని కాచుకునేవాడు. దేవుని సన్నిధికి, దేవుని యొక్క సన్నిధిలో ఆనందించేవాడు, దేవునికి లోబడినవాడు, దేవుని వాక్యానుసారంగా జీవించాడు. కాబట్టి అక్కడ ఒంటరిగా ఉన్నా కానీ, గొర్రెల కాపరిగా ఉన్నా కానీ, ఎందుకు పనికిరానిగా ఉన్న దావీదుని దేవాది దేవుడు ఏర్పాటు చేసుకొని, దేవాది దేవుడు మన ప్రభు యేసుక్రీస్తు మన పైరూపాన్ని చూడడు, మన ధనాన్ని చూడడు, మన ఐశ్వర్యాన్ని చూడడు. దేవుడు మన హృదయాలని చూసే దేవాది దేవుడు. దావీదుని కూడా దేవాది దేవుడు హృదయాన్ని చూసి దేవాది దేవుడు దావీదుని వెన్నుకొని మరి ఇశ్రాయేలు దేశంలో ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా నియమించి ఉన్నాడు. 40 సంవత్సరంలో దావీదు పరిపాలించున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని దావీదుకు నేను చూపిన శాశ్వతమైన కృప చూపెదను అనే మాట జ్ఞాపకం చేస్తాను. 4వ వచనం, ఇదిగో జనములకు సాక్షిగా అతని నియమించితిని, జనులకు సాక్షిగా అతని నియమించితిని.
ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దావీదుని దేవాది దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టి ఈరోజు వాక్యము ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉంటాడు. ఒకప్పుడు గొర్రెలు కాపరి, కానీ దేవుని వెతికాడు, దేవుని దగ్గరికి వచ్చాడు, దేవుని మాట విన్నాడు, ఆ తర్వాత ప్రార్థన చేశాడు. అందుకే దావీదు సింహాసనం మీద దేవాది దేవుడు కూర్చోబెట్టి ఉన్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇదిగో జనులకు అతని సాక్షిగా నియమించి తిని, జనములకు రాజుగా అధిపతిగా అతన్ని నియమించి తిని. దావీదుని దేవాది దేవుడు ఆశీర్వదించాడు. ఎలా ఆశీర్వదించాడంటే, గొర్రెలు కాచుకునే వాడిని తీసుకుని వచ్చి ఇజ్రాయేలు రాజ్యము మీద రాజుగా నియమించున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల మనం కూడా దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మొదట దేవుని దగ్గరికి రావాలి, దేవుని మాట వినాలి. అలాగే చూసినట్టయితే దేవుని వెతకాలి. అప్పుడు దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవాది దేవుడు దావీదుకు చూపించిన శాశ్వతమైన కృప మనకు కూడా చూపించడానికి దేవుడు సిద్ధంగా ఉంటాడు. కానీ మనం చేయవలసింది ఒకటి, రావాలి, వినాలి, వెతకాలి, దేవునికి ప్రార్థన చేయాలి. అప్పుడే దేవాది దేవుడు ఆ శాశ్వతమైన కృప, దావీదు మహారాజుకు చూపించిన శాశ్వతమైన కృప నీకును నీ కుటుంబానికి దేవుడు చూపించడానికి సిద్ధంగా ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. జనులకు రాజుగా అధిపతిగా అతన్ని నియమించి తిని అని దేవుడు వాక్యం ద్వారా తెలియజేస్తాడు. నువ్వు ఎరగని జనులకు నువ్వు పిలిచేదవు. హల్లెలూయా. నువ్వు ఎరగని జనులను నువ్వు పిలిచేదవు. మనం ఈ యొక్క ప్రజలను మనం ఎరగము, అలాంటి ప్రజలను మనం పిలుస్తామని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. నువ్వు ఎరగని జనులకు యెహోవా నిన్ను మహిమపరచగా చూచి, నీ దేవుడైన యెహోవాని బట్టి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి నీ యొద్దకు పరిగెత్తుకొని వచ్చేద్దరు. హల్లెలూయా. దేవుడు మనల్ని దీవించినప్పుడు, ఆశీర్వదించినప్పుడు మనం ఎరగని ప్రజలు మన దగ్గరకు వస్తారు. ఎందుకంటే దేవుడు వారిని నడిపిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నీవు ఎరగని జనులు యెహోవా నిన్ను మహిమపరచగా చూచి, దేవాది దేవుడు మనం ఎరగని ప్రజలు, మనల్ని దేవాది దేవుడు ఉన్నత స్థానంలో పెట్టినప్పుడు ఆ ప్రజలందరూ మనల్ని చూస్తారు. ఎందుకంటే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ శాశ్వతమైన కృప, దావీదు మహారాజుకు చూపించిన శాశ్వతమైన కృప దేవుడు మన ఎడల చూపించినప్పుడు, మనల్ని చూసినప్పుడు ప్రజలందరూ ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదించినప్పుడు ఉన్నత స్థానంలో అతన్ని దేవుడు పెడతాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా. నీ దేవుడైన యెహోవాను బట్టి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి నీ ఎద్దకు పరిగెత్తుకొని వచ్చుతారు. ఎలా వస్తారట? పరిగెత్తుకొని వస్తారట. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఎందుకంటే మనం దేవుని మాటకు లోబడ్డాము, దేవుని దగ్గరికి వచ్చాము, అలాగే దేవుని మాట విన్నాము, అలాగే దేవుని వెతికాము, అలాగే దేవునికి ప్రార్థన చేసినప్పుడు శాశ్వతమైన కృపచేత దేవుడు మనల్ని బలపరిచి దీవించి ఆశీర్వదించినప్పుడు ప్రజలందరూ నీ దేవుడైన యెహోవాను బట్టి, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవునిని బట్టి ఇశ్రాయేలులో పరిశుద్ధ దేవునిని బట్టి నీ యొద్దకు పరిగెత్తుకొని వచ్చేదరు. హల్లెలూయా. ఈ హృదయకాలం అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఇటు మాటలను దేవుడు మీ హృదయాలలో దీవించి ఆశీర్వదించి ఫలింపచేయును గాక. దేవుని దగ్గరికి రావడము, అలాగే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుని మాటలు వినాలి, అలాగే దేవుని వెతకాలి, అలాగే దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవాది దేవుడు తన శాశ్వతమైన కృప మనందరికీ చూపిస్తాడని దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు. దావీదుకు చూపించిన శాశ్వతమైన కృప ఈరోజే కాలం నీకు నీ కుటుంబంకు దేవుడు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు చేయవలసిందే దేవుని దగ్గరికి రావాలి, దేవుని మాట వినాలి, దేవుని వెతకాలి. అలాగే చూసినట్టయితే అప్పుడు దేవుని మనం వేడుకున్నట్టయితే దేవుడు తన శాశ్వతమైన కృపతో మనల్ని దీవిస్తాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేసి, నీ దేవుడైన యెహోవాను బట్టి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునిని బట్టి నీ యొద్దకు పరిగెత్తుకొని వస్తురు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఇటు మాటలు మీ హృదయాల్లో దేవుడు దీవించి ఆశీర్వదించి ఫలింపచేసి అనేకులకు ఇటు మాటలు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండును గాక. ప్రార్థన చేసుకుందాము. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధుల దేవారు కలము వాక్యము ద్వారా మాతో మాట్లాడి మనల్ని బలపరిచిన దేవానికి వందనములు, స్తోత్రములు తండ్రి. మరి నీ వాక్యము సెలవిచ్చిన ప్రకారం నాయన దొప్పిగొనులారా నీళ్ళ దగ్గర రండి అని
నన్ను పిలిచిన మాటను బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. చెవియొగ్గి నా దగ్గర రండి, మీరు విని నెడలా మీరు బ్రతుకుతారు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదుకు చూపించిన శాశ్వతమైన కృప మీకు చూపించదనని మాట చేతనైనా మనల్ని బలపరిచి నీ వాక్యము ద్వారా మనల్ని దీవించినందుకు వందనములు, స్తోత్రములు తండ్రి. మొదటగా నీ దగ్గరికి రావడము, రెండోది నీ వాక్యము వినడము, మూడోది నిన్ను వెతకడము, నాలుగోది ప్రార్థన చేయడము. తండ్రి, ఈ అంశాల ద్వారా మాతో మాట్లాడి మనల్ని బలపరిచి నీ వాక్యానుసారంగా జీవించడానికి నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నిన్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించండి నైనా ప్రభా. వాక్యానుసారంగా వారు కట్టుకొని వాక్యానుసారంగా జీవించడానికి సాయం చేయమని మరొకసారి ఈ రోజంతట్లో కూడా నీ కృపలో మనను దీవించి ఆశీర్వదించమని, ఈ రోజంతా కూడా మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా ప్రజలను దీవించమని, అలాగే తండ్రి అమెరికా దేశంలో మరి వరదలతో ఎంతోమంది చనిపోతున్నారని వింటున్నాం తండ్రి. అటు బిడ్డలను కూడా మీరు కాపాడమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. ఈ రోజంతట్లో కూడా నీ కృప చూపించి మనల్ని కాపాడి దీవించమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన రక్షకుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, సమాధానము, నెమ్మది ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకును మీ కుటుంబంలోకి తోడై నీడైండును గాక. ఆమేన్.